రాధాకృష్ణ వర్సెస్ జగన్ టార్గెటెడ్ ఆర్కే ఒక మీడియా అధిపతికి ప్రతిపక్ష నేతకి మధ్య ఎందుకు ఘర్షణ వస్తుంది సార్? మీడియాగానే ఉంటే ఈ పరిస్థితి రాదు. కానీ మీడియాకు రాజకీయ పార్టీకి జర్నలిస్టుకు రాజకీయ నాయకుడికి మధ్య ఉండాల్సిన దూరం కాస్త చెరిగిపోతే రాజకీయ పోరాటంలో మీడియా కూడా ఒక పార్టీగా మారిపోతే ఆటోమేటిక్గా అది మీడియా వర్సెస్ పొలిటికల్ పార్టీగా అవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్త కాదు కదా, రాజశేఖర రెడ్డి టైంలోనే ఆ రెండు పత్రికలు అని చెప్పేవారు కదా. సో అందువల్ల మీకు మీడియా టార్గెట్ ఎందుకు అవుతుంది అంటే మీడియాకు పొలిటికల్ పార్టీకి మధ్య ఉండాల్సిన ఫైన్ డిఫరెన్స్ డిమార్కేషన్ లేకుండా పోయినప్పుడు అవుతుంది. అంటే మీడియా తన ప్రవర్తన ద్వారా తాము రాజకీయ పార్టీకి తనకు తేడా ఉంది అనేది ప్రజెంట్ చేయగలగాలి. అలా చేయలేనప్పుడు మీడియాను కూడా తమ రాజకీయ ప్రత్యర్థిగానే పార్టీలు చూస్తూ ఉంటాయి. ఇది మీకు అంతటా కనబడుతున్న వ్యవహారం. ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి? ఇది మావిగన్ పైన జగన్ ఒక ప్రతిపాదన చేశారు. జగన్ ప్రతిపాదనను చాలా మంది వ్యతిరేకించారు, అనుకూలించే వాళ్ళు అనుకూలించారు. ఇప్పుడు మావిగన్ పైన నేను మాట్లాడినంత సర్కాస్టిక్ గా తీవ్రంగా అసలు ఎవరు అప్పటి వరకు మాట్లాడలేదు. మీరు కావాలంటే వెనక్కి తిరిగి చూడండి, యూట్యూబ్ లో 150,000 మంది చూశారు. మావిగన్ జగన్ వింత వాదన అని తమ్నెయిల్తో ఉంటుంది. సో మరి నేను కూడా మాట్లాడాను, కానీ ఎక్కడా అభ్యంతరకరంగా మాట్లాడలేదు కదా. ఓన్లీ టాపిక్ వరకే పరిమితమయ్యాం. మావిగన్ అనేది ఎలా ఆ ప్రపోజల్లో ఉండే లోపాలు మాత్రమే చెప్పాను, ఇంతవరకు ఏం చెప్పలేదు. కానీ అందుకే మీకు కాంట్రవర్సీ కాలేదు. కానీ ఎక్కడైతే దాన్ని ఇంకో దశ దాటి మీకు వైసీపీ వారు జగన్ వాళ్ళ భార్య కాదు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఈ స్థాయిలో మాట్లాడితే సమాజం హర్షించదు కదా. సో అది జరిగిన తర్వాత ఆటోమేటిక్గా బాధిత రాజకీయ పార్టీ ఏం చేస్తుంది? అఫ్ కోర్స్ ఒక పార్టీ ఒక కార్యాలయంపై దాడి చేయడాన్ని నేను ఎట్టి పరిస్థితులు అంగీకరించను. అది ఆంధ్రజ్యోతిపై వైసీపీ వాళ్ళు దాడి చేసినా, సాక్షిపై టీడీపీ వాళ్ళు దాడి చేసినా, నా స్టాండ్ ఆంధ్రజ్యోతిపై బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసినా, మహా టీవీపై ఇంకోటి దాడి చేసినా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరాదు. ఇప్పుడు కొత్త కాదు, మీకు గుర్తుండే ఉంటుంది, చిరంజీవి పార్టీ పెట్టేసినప్పుడు జెండా పీకేస్తున్నాడు అని ఒక వార్త ఆంధ్రజ్యోతి వేస్తే అప్పుడు ప్రజారాజ్యం వాళ్ళు కూడా ధర్నా చేశారు. ఏమన్నా నిరసన తెలపండి, కానీ మీడియాపై దాడులు చేసే అధికారం ఏ పార్టీకి లేదు. అందువల్ల ఆంధ్రజ్యోతి పైన వైసీపీ వారు దాడిని కూడా అంగీకరించే ప్రసక్తే లేదు. కానీ రియాలిటీ ఏంటి? మరి ఒక పార్టీకి ఒక మీడియా ఒక హద్దులు దాటి పొలిటికల్ అటాక్ మొదలు పెడితే ఆటోమేటిక్ గా టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. న్యూటన్ లా వస్తుంది కదా, అనివార్యంగా వస్తుంది కనుక ఈ సమస్య వచ్చింది. సో ఇక రెండవది మీకు రాజకీయ పార్టీ కూడా ఎలా వ్యవహరించాలి. రాజకీయ పార్టీ కూడా ఏ స్థాయికి మారింది అంటే భిన్నాభిప్రాయాన్ని కూడా సహించలేని పరిస్థితికి వచ్చింది. మీకు తెలుగుదేశం పార్టీలో చాలా స్పష్టంగా కనబడుతుంది. డాక్టర్ మాడబూసు శ్రీధర్, సో ఆయన ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గా పనిచేశాడు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ మేధావి, రాజ్యాంగం పైన సంపూర్ణమైన సునిశ్చితమైన విజ్ఞానం కలిగినటువంటి ఒక గొప్ప మేధావి. మాలాంటి వారందరికీ కూడా రాజ్యాంగం పైన ఏమైనా డౌట్ వస్తే మేము ఫస్ట్ ఫోన్ చేసేది మాడబూసు శ్రీధర్కి. ఏం మిత్రమా ఏంటి ఇలా కాన్స్టిట్యూషన్ లో ఏముంది అంటే అవలీలగా ఒలిచిపెట్టినట్టు చెప్పగలుగుతాడు. అంతటి గొప్ప మేధావి, తెలుగు ప్రజలు గర్వించదగ్గ మేధావి. ఆయనను పట్టుకొని నోటికొచ్చినట్టు తెలుగుదేశం వాళ్ళు రాస్తున్నారు వెబ్సైట్లలో, సోషల్ మీడియాలో. మరి అది అవసరమా? సో ఆయన నాలాగా రాజకీయ విశ్లేషణ చేయలేదు, కేవలం తన అభిప్రాయాన్ని చెప్పాడు. అంటే మా వ్యతిరేక అభిప్రాయాన్ని మేము అంగీకరించే అభిప్రాయం మీరు రాయకపోతే, మేము భావించినట్లే మీరు భావించకపోతే మీ అంత చూస్తాం. ఈ రకమైన బెదిరింపులు న్యాయమా చెప్పండి? భిన్నాభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు మీడియాకు ఉండదా? భావప్రజ్ఞా స్వేచ్ఛ జగన్మోహన్ రెడ్డి వల్లనో చంద్రబాబు నాయుడు వల్ల రాలే. భావప్రజ్ఞా స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది. దాన్ని ఎక్సర్సైజ్ చేస్తుంటే మాడబూసు శ్రీధర్ పైన నేను మాటలు చెప్పలేను, అంతటి నీచాతి నీచమైన వ్యక్తిగత దాడి చేస్తున్నారు. ఎందుకు అవసరమా అది?
ఓకే, ఆయన వ్యాసం రాశాడు, మీరు 4 వ్యాసాలు రాయండి, దానికి వ్యతిరేకంగా అయిపోతుంది కదా. ఇక నాలాంటి అసలు మామూలుగా కాదు, నోటికి వచ్చినట్టు తిడుతున్నారు వ్యక్తిగతంగా. నేను మరి మావిగను ఖండించాను కదా, నన్ను కూడా తిడుతున్నారు కదా. ఎందుకు తిడుతున్నారంటే మావిగను తప్పన్నావు కరెక్టే, కానీ మేము చెప్పినట్టు చెప్తలేవు కదా నువ్వు. ప్రత్యేక హోదా గురించి ఎందుకు అడుగుతున్నావు ఈ టైంలో? ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నావు కనుక నిన్ను తిడుతా అంటున్నారు. అసలు ఏమిది రాజకీయం ఇది? సో రాజకీయ పార్టీ ఈ స్థాయికి జర్నలిస్టులను శత్రువులుగా, స్వతంత్ర విశ్లేషకుల్ని మీ ప్రత్యర్థులుగా, శత్రువులుగా చూసి కౌంటర్ చేయాల్సింది. ధైర్యం ఉంటే, దమ్ముంటే, మీకు తెలివి ఉంటే కౌంటర్ చేయండి. మాడపూరి శ్రీధర్ ఒక్క వ్యాసం అయితే 4 వ్యాసాలు రాయండి. నాగేశ్వర్ ఒక వీడియోలో పేర్కొంటే మీరు అందుకు కౌంటర్గా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఎనాలిసిస్ ఇంకా సమర్థవంతంగా 5 వీడియోలు చేయండి. సమాజం నిర్ణయించుకుంటుంది కదా ఎవరిది రైట్ అని. నాగేశ్వర్ తప్పని తూర్పాల బట్టి నిరూపించండి. అది చాత కాక నాగేశ్వర్ని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేయాలి అని నా పైన నీచాతి నీచంగా వ్యక్తిగత దాడి చేస్తున్నారు. ఇదేనికి ప్రత్యేక హోదా కూడా అడగండి అన్నందుకు. అసలు అది నేనమ్మా ప్రత్యేక హోదా అడగను. నేనేం మావిగను కూడా సమర్థించలే, అందుకే అక్కడ నన్ను ఏం అనలేకపోయారు. కానీ ప్రత్యేక హోదా అడగండి అన్నందుకు ఇక మామూలు దాడి కాదు. వాళ్ళ ఆస్థాన విశ్లేషకుల్ని సొంత టీడీపీ సోషల్ మీడియా ప్రమోట్ చేసే యూట్యూబ్ ఛానల్లో నా పైన దాడి చేస్తున్నారు. మరి రాజకీయ పార్టీలు ఇలా వ్యవహరించినప్పుడు ఏం చేయాలి? సో మీడియా ఏం చేయాలి? జర్నలిస్టులు ఏం చేయాలి? తమ భావప్రజ్ఞ స్వేచ్ఛ కొరకు ఎలా పనిచేయాలి? సో ఇంతగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లేదు. నన్ను చాలా మంది అడుగుతారు, సార్ మీరు ఆంధ్ర గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, తెలంగాణ గురించి. తెలంగాణలో ఇలాంటి దూరం లేదు కదా. తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్యనే గొడవ. నేను మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు నా మీద ఏం అటాక్ చేయడం లేదు, బీఆర్ఎస్ వాళ్ళు అటాక్ చేయడం లేదు కదా. చేయలేదనడానికి ఉదాహరణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు క్లాస్ చెప్పాను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా క్లాస్ చెప్పచ్చాను. ఆంధ్రప్రదేశ్లో ఇలా ఉందా? సో అలా ఉన్నకు మీకు ఎక్కడ వాతావరణం ఉంటే ఆ వరదలకు మీరు మాపై దాడులు మాట్లాడితే దాడి చేస్తాను కనుక మళ్ళీ కౌంటర్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే మాడపూరి శ్రీధర్ను, ప్రొఫెసర్ నాగేశ్వర్ను మీ బెదిరింపులతో ఆపలేరు మీరు. అవి మేము చరిత్ర ఉన్న వాళ్ళ 40 ఏళ్ళుగా మాట్లాడుతున్న పబ్లిక్ సమాజం పక్షాన ఇంకా ఎక్కువ స్ఫూర్తితో మాట్లాడతాం. ఈ దాడి చేస్తే ఊకుంటాం, ఇంకెక్కువ మాట్లాడతాం. ఎందుకు? గాంధీ మహాత్ముడు స్ఫూర్తి. యంగ్ ఇండియాలో రాసినందుకు ఆయన కేడేళ్ల జైలు శిక్ష విధిస్తే జడ్జి అడుగుతాడు రిగ్రెట్ చెప్పమని. అంటే రిగ్రెట్ చెప్పను, నేను విడుదలయ్యాక మళ్ళీ ఇదే పని చేస్తా అన్నాడు. సో మా పైన మీరు బూతులు తిడితే, నీచాతి నీచంగా వ్యక్తిగత దాడి చేస్తే రెట్టించిన ఉత్సాహంతో ప్రజా సమస్యల్ని లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. చూస్తూ ఉండండి, మీరు జరుగుతుందనే. సో ఇది అర్థం చేసుకోవాలి, మీడియాకు దానికి ఉన్నది. అయినా కూడా జగన్ రాధాకృష్ణను బెదిరించడాన్ని నేను అంగీకరించను. ఎందుకంటే మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతాను, సో మా కార్యకర్తలు కొట్టారు, రాధాకృష్ణ రాసి పెట్టుకో, అది దట్ ఇస్ నాట్ ఇట్ డజంట్ బ్రింగ్ గ్లోరీ టు ద లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదుగా స్టేటస్. ఒక ప్రతిపక్ష పార్టీ నేతకు మాజీ ముఖ్యమంత్రి గౌరవాన్ని ఇవ్వదు. ఎస్, మీడియా తప్పుంటే మీరు పబ్లిక్ డొమైన్లో సమాజంలో దాన్ని ఎండగట్టండి, ప్రశ్నించండి. మీడియా ఈజ్ నాట్ అన్ ఇండిపెండెంట్ ప్లేయర్ అని నిరూపించండి, ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ మేము ఒక మీడియా అధిపతిని జైల్లో పెడతాం, అరెస్ట్ చేయిస్తాం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతామంటే ఐ డోంట్ థింక్ దట్ డెమోక్రసీలో అది యాక్సెప్టబుల్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తి లేదు. ఇప్పుడు జ్యోతి గారు నేను మాట్లాడాను ఇదంతా మీరు గమనించండి. ఇందులో నేను వైసీపీ ఆంధ్రజ్యోతిపై దాడులు ఖండించాను, రాధాకృష్ణకు జగన్ బెదిరింపులు కూడా ఖండించాను. ఈ పార్ట్ టీడీపీ వాళ్ళు పట్టించుకోరు. ఏది పట్టించుకుంటారంటే వాళ్ళకు అవసరమైన పార్టీ పట్టించుకొని ఇక నా మంది మళ్ళీ దాడి మొదలు పెడతారు. అరే మరి నేను జగన్ దాడులు కూడా ఖండించాను కదా, మీరు వాడుకొని కావాలంటే దాన్ని. జగన్ బెదిరింపులు కూడా వ్యతిరేకిస్తున్నాను కదా. ఈ పార్ట్ మాత్రం ఇగ్నోర్ చేసి చూడండి మళ్ళీ నాగేశ్వర్ జగన్కు సపోర్ట్ చేస్తున్నట్టు. నేను ఎక్కడ సపోర్ట్ చేసి ఇంత క్లియర్ చెప్తున్నా కదా. రాధాకృష్ణకు జగన్ బెదిరింపులను నేను అంగీకరించను, అది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. ఒక ప్రతిపక్ష పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో బెదిరించడం గౌరవాన్ని ఇవ్వదు అంటున్నాను. కారణాలు ఏదైనా, రాధాకృష్ణ మాట్లాడిన మాటలు పూర్తిగా అభ్యంతరకరం, ఆక్షేపణీయం అయినా కూడా ఈ వైఖరి కరెక్ట్ కాదు జగన్ అంటాను. అలాగే ఆంధ్రజ్యోతిపై దాడులు అంగీకారం కాదు. నేను రాధాకృష్ణ దాన్ని సమర్థించలేదు, ఎక్కడ సమర్థించలేదు, తీవ్రంగా వ్యతిరేకించాను. 75,000 మంది చూశారు నా ఛానల్లో, చూడండి మీరు. కానీ అదే సమయంలో ఇంత స్పష్టంగా చెప్పినా
నీవు మళ్ళీ మేం మాట్లాడినట్టే ఎందుకు మాట్లాడతలేవు? సేమ్ మా తెలుగుదేశం అధికార ప్రతినిధి లాగానే నువ్వు మాట్లాడాలి, మాట్లాడబోతే నువ్వు తిడతావు. ఇది తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచించాలి. ఈ రకమైన బెదిరింపులతో ఇండిపెండెంట్ వాయిసెస్ను ఏమీ చేయలేరు. మీరు గుర్తుపెట్టుకోండి, అందులో మాలాంటి వాళ్ళని ఏమీ చేయలేరు. మేము చరిత్రలో నిలబడ్డ వాళ్ళం. సో అయితే ఆఫ్ కోర్స్ టీడీపీ తిట్టంది ఎవరిని అనేది అదొక క్వశ్చన్. ఎన్టీఆర్ పైన చెప్పులేశారు, సోనియా గాంధీని తిట్టారు, చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు తిట్టారు, పవన్ కళ్యాణ్ 2019లో తిట్టారు, నరేంద్ర మోడీని ఎత్తే భార్యకే మేలు చేయలేనోడు అన్నారు, అమిత్ షాను తిట్టారు, ఇప్పుడు నినగాక మన బాలకృష్ణ మళ్ళీ చిరంజీవిని అన్నారు, మళ్ళీ మీకు ఇంకెంతమంది కేసీఆర్ తిట్టారు. తిట్టదు ఎవరిని చెప్పండి? నాగేశ్వరం వదిలేస్తారా? మాడబుల్ సీజన్ వదిలేస్తారా? చెప్పండి. వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది డెమోక్రసీలో మంచిది కాదు. మీ ఫ్రెండ్లీ పార్టీ అయిన బీజేపీని చూసి నేర్చుకోండి ఒక్కసారి. ఇప్పుడు నేను బీజేపీని విమర్శించినట్టుగా బహుశా ఏ పార్టీని అంత విధానాలను అంత విమర్శించలేదు. ఎందుకంటే నేను యూట్యూబ్లో మాట్లాడడం ఈ గత 10 ఏళ్లలో తీసుకుంటే, ఎందుకంటే టీవీలో అంతకుముందు మాట్లాడిన యూట్యూబ్ వచ్చాక పాపులర్ అయింది. మరి ఈ 11 ఏళ్ళుగా మోడీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అనివార్యంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం కదా, ప్రతిపక్షంలో ఉన్న నిలదీయం కదా. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా ప్రశ్నించాం. కానీ ఇది టీవీల యుగం, ఇది యూట్యూబ్ యుగం. సో ఇప్పుడు కానీ బీజేపీ వారు ఎప్పుడు కూడా ఈ వ్యక్తిగతమైన నీచ స్థాయికి, అసభ్య స్థాయికి పార్టీ వెళ్ళి చేయలేదు. ఎవరన్నా ఇండివిజువల్ గా చేయొచ్చు, పార్టీ కంట్రోల్ ఉండదు కదా. తెలుగుదేశం అమ్మాయిలందరిపైన తెలుగుదేశానికి కంట్రోల్ ఉండదు. కానీ అధికారికంగానే పార్టీ చేయించడం అనేది లేదు బీజేపీలో. మీకు ఇంత తీవ్రంగా విమర్శించిన మా ఇంటికి పెద్దలు బీజేపీ అఖిల భారత అధ్యక్షులు జేపీ నడ్డా గారు వచ్చారు. చూడండి వాళ్ళ సంస్కారం, ఒక్కసారి వాళ్ళ సంస్కారం చూడండి. మీ కూటమి పక్షమే కదా, కూర్చొని అడగండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మాధవ్ని పిలిచి మాట్లాడండి. వాళ్ళు చెప్తారు మీకు, అయ్యా ఇది పద్ధతి కాదు, పార్టీ నడిపే పద్ధతి అని. నడ్డా గారిని అడగండి, నడ్డా సంస్కారం చూడండి. నేను మరి బీజేపీని విమర్శించలేదా? నడ్డా గారు మా ఇంటికి వచ్చే ముందు విమర్శించాను, వచ్చినాక కూడా విమర్శించాను. జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, రామచంద్రరావు వీళ్ళందరూ మా ఇంటికి వచ్చారే, బండి సంజయ్తో సహా అందరూ వచ్చారే. మరి దట్ ఈస్ ద కల్చర్ అండి డెమోక్రసీలో. ఏముంది, భిన్నాభిప్రాయాలు చెప్తాం, భిన్నాభిప్రాయాలే చెప్పొద్దు. మా అధికార ప్రతినిధిలాగానే మీరు కూడా మాట్లాడాలి. ఈ వైఖరి ఏ పార్టీకి మంచిది కాదు, టీడీపీకి మంచిది కాదు, వైసీపీకి మంచిది కాదు. మీడియా తన హద్దులు సరిహద్దుల్లో ఉండాలి. మీడియా హద్దులు చెరిపేసుకుంటే రాజకీయ పార్టీలు మిమ్మల్ని పార్టీగానే చూస్తారు తప్ప మీడియాగా చూడరు. అయినా కూడా మీడియాను పబ్లిక్ డొమైన్లో ఎక్స్పోజ్ చేయాలి తప్ప దాడులు బెదిరింపులతో మీడియా వాయిస్ను నొక్కేస్తానంటే కూడా అంగీకరించలేదు.